సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ చికెన్ రోల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం ఆనియన్స్ని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ముందుగానే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించుకున్న చికెన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ కూడా వేసేసి బాగా రోస్ట్ చేయాలి. స్టఫింగ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ వచ్చేలా వేయించాలి. చికెన్ పీసెస్ ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. రోల్స్ కోసం మనం ఎలా అయితే చపాతీ చేస్తామో అలానే చపాతీ దుద్దుకొని చూపిస్తున్నట్టు కట్ చేసి అందులోకి మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ పెట్టుకొని చపాతీ ఇలా ఫోల్డ్ చేసి సైడ్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ ఏది బయట రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా క్లోజ్ చేసేసి చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్నారంటే చికెన్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఇదే విధంగా అన్ని రోల్స్ ని చేసి పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న రోల్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే తీసేయండి, లేకపోతే చేదుగా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన అన్ని చికెన్ రోల్స్ ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీ చికెన్ రోల్స్ రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.